దేవదేవేశ్వర ధామ్. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో నైమిషారణ్యంలో పవిత్ర గోమతీ నదీ తీరంలో ఉంది. ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని మీరు చూసినట్లయితే కనపడుతున్నదే ఆ ఆలయ ద్వారం. ఈ ఆలయంలో శ్రీరాముడు మరియు సీతామాత పూజలు చేశారు. ఈ ఆలయాన్ని వాయుదేవుడు స్వయంగా స్థాపించారని నమ్ముతారు. ఈ ఆలయం యొక్క ప్రస్తావన వాయుపురాణంలో కూడా ఉంది. ఈ ఆలయంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది నందీశ్వరుడు లేని శివలింగం. సత్యయుగంలో నంది శివుడి దగ్గరికి రాక మునిపే ఈ ఆలయాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించారని ఆలయ చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో మనం అభిషేకం చేసుకోవచ్చు. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఆలయంలో నంది లేడు. ఆలయంలో పూజ అనంతరం మనం ఎడమవైపు వస్తే ఆలయం బయటికి వస్తాము. ఈ ఆలయానికి వెనుక వైపు మనకు మరి ఒక ఆలయం కూడా కనబడుతుంది. అదే సేతుబంద్ రామేశ్వర ఆలయం. పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణవధ అనంతరం బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి రామేశ్వరంలో మొదలుపెట్టి చివరగా ఇక్కడే లింగాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో శ్రీరాముడు మరియు సీతాదేవి పూజలు చేశారు. మీరిక్కడ చూస్తున్నట్లయితే మనకు 2 లింగాలు దర్శనమిస్తాయి. ఒకటి శివుడు, ఒకటి కేశవులు. శివకేశవులు కొలువైన అద్భుతమైన క్షేత్రం ఈ క్షేత్రం.